అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఇది ముఖ్యంగా తాడిపత్రి ముస్లిం ప్రజలకు ఒక విషయం తెలియజేయడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నాము. ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మైనారిటీ లీడరు, నేను ముస్లిం పెద్దనని చెప్పుకునే ఒక కేవలం కౌన్సిలర్, అతని గురించి చెప్పబోతున్నాను. ఎటువంటి అనుమతులు లేకుండా 14 సెంట్లలో ఇల్లు కట్టి కేవలం 6 సెంట్లకు మాత్రమే 4 సెంట్లకు మాత్రమే అప్రూవల్ పర్మిషన్ తీసుకుని 8 సెంట్లలో ఇల్లు కట్టి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో అధికారులందరినీ భయపెట్టి మున్సిపల్ అధికారులను కట్టుకున్నావు. గవర్నమెంట్ మారింది. ఇప్పుడున్న అధికారులు ఏమయ్యా ఇది తప్పని చూపిస్తే వాళ్ళను కూడా బెదిరిస్తావా? ఏమయ్యా నీ అంత అహంకారము? ఏమనంటే నేను రంజాన్ మాసంలో ముతవల్లిలకు డబ్బులు ఇస్తే వీళ్ళకు కుళ్ళు, రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు వేస్తే వీళ్ళు కుళ్ళుకుంటారని ఏఎస్పీ గారికి తప్పుదోవ పట్టిస్తావా? గతంలో మీ ప్రభుత్వంలో రంజాన్ మాసంలో ఒక కేసులో దాదాపు 44 మందిలో 5 మంది మాత్రము ముస్లిమేతరులు, 39 మంది ముస్లిం యువకుల్ని, చదువుకునే పిల్లలను, పని చేసుకుని బతికే పిల్లలను జైలుకు పంపించినావు. రంజాన్ నెలలో పవిత్ర మాసం రంజాన్ పండుగ చేసుకోకుండా వాళ్ళ ఉసురు తీసుకుంటున్నావు. వాళ్ళ ఉసురే నీకు తగిలింది. వాళ్ళే ఫయాజ్ బాషాను జైలు పంపాలని గట్టిగా ఉన్నారు. వాళ్ళ గట్టిదనమే ఈ రోజు నీకు గతి పట్టిస్తాండి. ఇది ఏమనంటే నేను ముస్లింస్ని ప్రార్థనలు చేసుకునే వాళ్లకు నేను ఇఫ్తార్ ఇంది ఇస్తే వీళ్ళు కొనుక్కుంటారు. నీకు దేవుడు 30 రోజులు ఇఫ్తార్ ఇంది ఇచ్చే ఆ స్థోమత కలిగించినాడు. నువ్వేమయ్యా 10 రూపాయలు చేసి 100 రూపాయలు చేసినా అని పబ్లిసిటీ చేసుకుంటున్నావు. ముస్లింస్ లో 10 రూపాయలు ఒకరికి ఏమైనా సాయం చేస్తే నీకు పొందినోనికి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. నువ్వు ఒకరికి ఇచ్చి 10 మందికి ఇచ్చినట్టు చెప్పుకుంటున్నావు. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు కేవలం మున్సిపల్ సిబ్బంది, మేము కౌన్సిలర్లను కలిపి 11 మంది వెళ్ళాము. అప్పటికే వాళ్ళు వైసీపీ వాళ్ళు జనం అంతా మూగి ఉంటారు. మేం పోయింది ఇది అధికారికంగా. నీకు ఎటువంటి హక్కు లేదయ్యా. నువ్వు హైకోర్టును ధిక్కరించినావు. మళ్ళా అప్పీల్ చేసుకునేవు కౌన్సిల్కి. ఏమని? నేను తప్పు ఉంటే నాకేమైనా సరిదిద్దండి అని అప్పీల్ చేసుకున్నావు. మళ్ళా మేము కౌన్సిల్లో తీర్మానం చేసి దాని తర్వాత నువ్వు ఏమైనా ఇల్లు కట్టుకోవడమో దాంట్లో ఇంట్లో చేరాలా. కానీ నువ్వు రంజాన్ మాసంలో రాజకీయం చేద్దాము, ఇలా మీద బురద చల్లుదామని పన్నాగం పంటావా? మేము ఊరికే కూర్చోం సమే. మీ వైసీపీ గవర్నమెంట్లో మీరంతా ఆడినంతా ఆడించుకున్నారు. ఇప్పుడు అట్లా కాదు. చిన్నోడు కాదు, పెద్దోడు కాదు, ఎవరైనా కానీ మున్సిపల్ చట్టానికి అతిక్రమిస్తే ఉపేక్షించేదే లేదు. మేము ప్రశాంతంగా 4:30 నుంచి దాదాపు 6:30 వరకు 2:30 గంటలు అక్కడే కూర్చున్నాము. ఆ మధ్యలో మళ్ళా ఒక వైసీపీ లీడర్లు వచ్చినారు. డివి కుమారు, ఓబుల్ రెడ్డి, చవ్వా రాజశేఖర రెడ్డి. వాళ్ళు వచ్చి ఏం ప్రేరేపించినారో కానీ గొడవ ప్రేరేపించినారు. ప్రశాంతంగా మేము ఉపాసకు ఉన్నాము. ప్రశాంతంగా అతను ఏదైనా లెటర్ రాసిస్తే నేను ఎటువంటి అక్రమ కట్టడం కానీ ఇక్కడ ఓపెనింగ్ చేయడానికి రాసిస్తే వెళ్ళిపోదామని ఉన్నాము. వాళ్ళు వచ్చి గొడవ లేపినారు. డివి కుమారు, ఓబుల్ రెడ్డి, చవ్వా రాజశేఖర రెడ్డి వీళ్ళంతా. ఇది నువ్వు ముస్లింల మీద ఉన్న నీకు అభిమానం. రాళ్ల కేసులో అదే బీడీ ఫ్యాక్టరీ దగ్గర రాళ్ల కేసులో ఎవరూ లేరు పాపం. మహిళలను ఇరికిచ్చినావు, లేనోళ్ళని ఇరికిచ్చినావు. నీకు ముస్లింల మీద అభిమానం ఉందా? దేవుడు అల్లా ఒకరికి ధనవంతుడు, ముస్లింలు ధనవంతుడిగా ఎందుకు పుట్టిస్తా అంటే పేదలను ఆదుకోమని. నువ్వు పేదలను ఇంకా రోడ్డుకి ఈడుస్తావు. ఇప్పుడైనా మారు అల్లా క్షమిస్తాడు. మారు, లేకపోతే నీ గట్టిగా చూడవలసి ఉంటుంది. జాగ్రత్తగా ఉండు ఫయాజ్. పట్టణం ప్రజలకు నమస్కారము. అస్సలాము అలైకుం. మేము కూడా ముస్లింసే. 2022లో 48 మంది మీద నువ్వు కేసులు పెడితే రోజాలు ఇడిచిపెట్టినాం, నమాజులు ఇడిచిపెట్టాం, పండగ కూడా జైల్లో చేసుకున్నాం. ఆ రోజు ఇది గుర్తు రాలేదా? రంజాను ఈ రోజు గుర్తుకు వస్తుందా? 2019లో మొట్టమొదటిగా నేనే నా మీద నువ్వు కేసు పెట్టినది అటెంప్ట్ మర్డర్ కేసు. గుర్తు తెచ్చుకో. నువ్వు ఈ పని ఈరోజు చేయకపోయింటే మేము మీ ఇంటికాడికి వచ్చేవాళ్ళం కాదు. నువ్వు పర్మిషన్తో కట్టింటే మేము వచ్చేవాళ్ళం కాదు. నువ్వంతా చేసేది మొత్తం ఇల్లీగలే కాబట్టి మేము రావాల్సి వచ్చింది. ఫయాజ్ బాషా గుర్తు తెచ్చుకో. 2019 ఆ ఏరియాలో నేను లేను. నా మీద నువ్వు కేసు పెట్టించావు. 10 రోజులు జైల్లో ఉన్నా నేను. గుర్తు తెచ్చుకొని
పద్ధతిగా ఉండు. ఇక్కడికేం అయిపోలేదు అమ్మా. ఈ రోజు నువ్వు చెప్పలా, నువ్వు ఈ పని చేయాలా, నీకోసం మళ్ళీ కౌంటర్ వేయాలా. నీ పిండా కూడా నా సార్థం. నమస్కారం.